హూ ఇస్ ద పర్ఫెక్ట్ పాస్టర్? పర్ఫెక్ట్ పాస్టర్ చూపిస్తాను, ఆ చర్చికి వెళ్తారా మీరు? హూ ఇస్ ద పర్ఫెక్ట్ పాస్టర్ ఇన్ ద వరల్డ్? పరిపూర్ణుడైన పాస్టర్ ఎవరు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక అతను ఏడుస్తూ ప్రార్థన చేశాడట. ఏమని అడిగాడంటే, పర్ఫెక్ట్ పాస్టర్ కావాలి, నాకు పర్ఫెక్ట్ పాస్టర్ కావాలి అని ప్రార్థన చేస్తుంటే ఆ కలలో దూత కనబడింది. ఊర్లో ఉన్న పాస్టర్లు గాని, దేశంలో ఉన్న పాస్టర్లు గాని ఎవరు నీకు పనికిరారా అని అడిగింది దూత. అప్పుడు అతను అన్నాడు, దేశంలో గాని, మా ఊర్లో గాని, మా పట్టణాల్లో గాని పాస్టర్లు ఎవరు నాకు పనికిరారు అన్నాడు. ఎందుకన్నా ఆయన అంటే పర్ఫెక్ట్నెస్ ఎవరిలో కనబడలేదు. మరి ఎవరిని నీకు పాస్టర్గా చేద్దాం అనుకుంటున్నావంటే, ఈ ప్రపంచంలో బతికి ఉన్న ఏ మానవుడు నాకు పాస్టర్గా పనికిరాడు అన్నాడు. ఓహో, మరి ఎవరిని నీకు పాస్టర్గా చేద్దాం? దెన్ ది ఏంజెల్ ఆఫ్ గాడ్ థాట్ ఫర్ ఎ వైల్ అండ్ ఆస్క్డ్. అప్పుడు దేవదూత అలాగా ఆలోచించి మాట్లాడుతున్నది, ఇఫ్ యూ డోంట్ లైక్ ఎనీ పాస్టర్ ఆన్ ఎర్త్, షల్ ఐ బ్రింగ్ Abraham in the Bible to be your pastor? మరి నీకు భూమి మీద ఉన్న పాస్టర్ గారు ఎవరు ఇష్టం లేదు కదా, మరి బైబిల్ గ్రంథంలో ఉన్న అబ్రహాం గారిని నీకు పాస్టర్ గారిగా పంపించమంటావా అని అడిగింది. And then he thought for a while and said, no, I don't want Abraham to be my pastor. అతడు ఒక నిమిషం ఆలోచించి, లేదు అబ్రహాం నాకు పాస్టర్ గా ఉండడానికి నాకు ఇష్టం లేదు. Because Abraham has a Hagar problem. మరి అబ్రహాం నాకు పాస్టర్ గా ఉండడానికి వీలేదు, ఎందుకంటే అబ్రహాముకు హాగర్తో సమస్య ఉంది. విశ్వాసానికి మూల పురుషుడే గాని హాగర్ను కలిగిన అబ్రహాము నాకు పాస్టర్ అయితే నా బ్రతికే అయిపోద్ది, నాకు వద్దన్నాడు. మళ్ళా దూత ఆలోచించి, మరి ఇస్సాకును నీకు పాస్టర్ గా చేద్దామా అని అంటే, ఇస్సాకు రిబకా ఇద్దరు గొడవలు పడ్డారని రాసింది కదా. ఈ భార్య భర్తలు గొడవ పడేవాడు నాకు పాస్టర్ అయితే నా ఇల్లు ఏమైపోద్ది, నాకు వద్దన్నాడు. సరే యాకోబును పాస్టర్ గా చేద్దామంటే, ఆయన మాటలోనే అర్థం ఉంది, మోసగాడట. అన్నను మోసం చేశాడు, వాళ్ళ నాన్న మోసం చేశాడు, అలాంటి మోసగాడు నాకు పాస్టర్ గా అస్సలు పనికిరాడు అని చెప్పన్నాడు. మరి ఇంకెవరిని పాస్టర్ గా చేద్దాం? పోనీ సమూయేలు అనే ప్రవక్త ఉన్నాడు కదా, ఉన్నాడు, ఆయన్ని నీకు పాస్టర్ గా చేద్దాం, మంచి ప్రవక్త కదా, బాల్యం నుండి సేవలో ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఆయన్ని సమర్పించింది, చిన్ననాటి నుండి దేవుని స్వరం వింటూ పెద్ద సేవకుడయ్యాడు, ఆ మంచి ప్రవక్త ఆయనకి పేరు, ఆయన నీకు పాస్టర్ గా చేయమంటావా అని దూత అడిగితే, నో పనికిరాడు అన్నాడట. అదేమిటి, సమూయేలు కూడా నీకు పాస్టర్ గా పనికిరాడంటే పనికిరాడు. ఏమిటి కారణం అంటే, సమూయేలు మంచోడే గాని కొడుకులను మాత్రం దేవుని కంట్రోల్లో పెట్టలేకపోయాడు. దేవుని భయభక్తిలో పిల్లల్ని పెంచలేని అటువంటి సమూయేలు అనే వ్యక్తి నాకు పాస్టర్ గా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే సమూయేలు ప్రవక్త యొక్క పిల్లలు దేవుని మార్గంలోకి రాలేదు సరిగా. కాబట్టి దేవుని పిల్లలను దేవుని భయభక్తిలో పెంచలేకపోయాడు కొడుకుల్ని. కాబట్టి ఆ కొడుకులను పిల్లలను దేవుని భయభక్తిలో పెంచలేకపోయిన సమూయేలు నాకు పాస్టర్ గా ఉండడానికి వీలు లేదన్నాడు. సరే, దావీదుని నీకు పాస్టర్ గా చేద్దామంటే, దావీదు గొలియాతును చంపాడు, బానే ఉంది, కానీ దావీదు సంగతి ఎవరికి తెలియదు, బెర్షెబా. కాబట్టి దావీదు కూడా అప్పుడప్పుడు మేడెక్కి ఏదో తప్పుడు చూపులు చూస్తుంటాడు, అలాంటి వాడు నాకు పాస్టర్ గా ఉండడానికి వీల్లేదు. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళి దూత అడిగింది, యోనాను నీకు పాస్టర్ గా చేద్దామా అంటే, యోనానా నిద్రపోతూ నినివేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు పారిపోయే పాస్టర్ నాకు పాస్టర్ గా ఉండకూడదు. ఆ గాఢ నిద్రపోయి తుఫాను పాలై లాస్ట్కి చాప కడుపులో ఏడ్చినటువంటి ఈ పాస్టర్ గారు నాకు పాస్టర్ గా ఉండకూడదు అన్నాడు. మరి ప్రవక్తల్లో ప్రథమ ప్రవక్త కదా, యెషయాను నీకు పాస్టర్ గా చేద్దామంటే 6వ అధ్యాయంలో ఏం రాస్తుంది? యెషయా గ్రంథంలో అపవిత్రమైన పెదాలు గలవాడిని అని ఆయనే ఒప్పుకున్నాడు. ఈ అపవిత్ర పెదాలు కలిగిన వాడు నాకు పాస్టర్ అయితే నా బ్రతికం అయిపోతే నాకు వద్దన్నాడు. సరే, ఎజెకియల్ నీకు పాస్టర్ గా చేద్దామంటే, ఆ ఎముకల లోయలోకి వెళ్ళి ఏడుస్తుంటాడు, వద్దు నాయన. ఆ ఎండిపోయిన ఎముకల లోయలోకి వెళ్తాడు. 37వ అధ్యాయంలో ఎముకలారా లేవండి అంటుంటాడు. ఆ ఎండిపోయిన ఎముకల లోయలో ఆ పీనుగుల మధ్యలోకి వెళ్ళి ఆయన నాకు పాస్టర్గా ఉండకూడదు, అలాంటి వ్యక్తి నా పాస్టర్ అయితే నా జీవితం బాగుండదు, నాకు వద్దన్నాడు. సరే, ఇంకెవరు నీకు పాస్టర్ గా చేయాలి? దానియేలు గారిని. అప్పుడు ఆయన అన్నట్ట, దానియేలు నాకు పాస్టర్ గా ఉండాలంటే ఆయనకు పెళ్లి కాలేదు, సంసారం తెలియనోడు, ఈ సంసారికి ఎలా పాస్టర్ గా ఉంటాడు చెప్పు? కాబట్టి నా భార్య పిల్లలు నా గొడవలన్నీ కూడా ఆయనకి ఏం తెలుస్తాయి? ఆయన పెళ్ళే కాలేదు ఆయనకి. కాబట్టి పెళ్లి కానోడికి నా కష్టాలు ఏం తెలుస్తాయి? కాబట్టి దానియేలు నాకు పాస్టర్ గా ఉండడానికి వీల్లేదన్నాడు. మరి ఇంకెవరినయ్యా నీకు పాస్టర్ గా చేయాలి, ఎవరిని చేస్తే బాగుంటుంది అని దూత అడుగుతూ కొత్త నిబంధనలో కొంతమంది భక్తులు ఉన్నారు కదా, మరి పేతురు ప్రథమ శిష్యుడు యేసుప్రభు వారికి, ఆయన నీకు పాస్టర్ గా చేయమంటావా అంటే, యేసుని ఎరగనని 3 సార్లు అబద్ధమాడినా ఆ అబద్ధికుడు నాకు పాస్టర్ గా ఉండడానికి వీల్లేదు. సరే, యాకోబు నీకు పాస్టర్ గా చేద్దామా అంటే, యాకోబు వద్దు, యోహాను కూడా వద్దు, ఎందుకంటే వాళ్ళు ముక్కు మీద కోపం గలవారని, ఉరిమేడి వారని యేసుప్రభువే వారికి పేరు పెట్టాడు. ఉరిమేడి వారలారా అన్నాడు. అంటే వాళ్ళిద్దరు కోపిష్టులు, వాళ్ళిద్దరు కోపం ఎక్కువ. కాబట్టి కోపం ఎక్కువ వాళ్ళు నాకు పాస్టర్ గా అయితే, నేనేదైనా తేడా చేస్తే వాళ్ళు కోపంతో నన్ను గసిరేస్తారు కనుక ఈ కోపిష్టులు నాకు పాస్టర్ గా ఉండడానికి వీల్లేదన్నాడు. సరే, తోమాను నీకు పాస్టర్ గా చేద్దామా? భారతదేశానికి వెళ్ళి మంచి సేవ చేసి అనేక ఆత్మలు, కేరళ రాష్ట్రంలో 7.5 సంఘాలు కట్టి, ఆ తర్వాత తమిళనాడు వెళ్ళి సువార్త చేసి అక్కడ యేసు కొరకు హతసాక్షుడయ్యాడు కదా, మరి అలాంటి వ్యక్తిని నీకు పాస్టర్ గా చేద్దామా అంటే, దానికి కూడా జవాబు చెప్పాడట. ఏమనంటే, అయ్యా
యేసు ప్రభు తిరిగి లెగిస్తే నేను నమ్మనంటే నమ్మను, చూసేదాకా నమ్మను, ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసేదాకా నమ్మనని చెప్పిన అపనమ్మకస్తుడైన తోమ నాకు పాస్టర్గా ఉంటే నా బ్రతికేమైపోద్ది, కాబట్టి ఈ అనుమానాలుడు నాకు పాస్టర్గా ఉండడానికి వీల్లేదన్నాడట. సరే, ఇంక ఎవరిని నీకు పాస్టర్గా చేయాలో అర్థం కావట్ల. దూత అడుగుతూ ఉంది, అడిగి అడిగి అలసిపోయి లాస్ట్కి పౌలు గారిని నీకు సేవకుడుగా. పౌలు గారు అనేక సంఘాలు కట్టాడు, ఒక దగ్గర కాదు. ఈ ఊర్లో ఉంటే ఆ ఊర్లో సంఘం, ఆ ఊర్లో ఉంటే మరో ఊర్లో సంఘం, అలా కడుతూ వెళ్ళాడు. రోమాలో, కొరందిలో, మాసిదోనియాలో, తెస్సలోనికలో, ఎఫెస్సులో అనేక మిషనరీ జర్నీస్ చేస్తూ సంఘాలు కడుతూ ఆ దేశం నుండి మరో దేశానికి వెళ్ళాడు. ఆయన రావడం ఆలస్యం అయితే పత్రికలు రాశాడు. మరి అటువంటి గొప్ప దైవజనుడు పౌలు గారు నీకు పాస్టర్గా ఉండడం ఇష్టమేనా అంటే అస్సలు వద్దన్నాడట. అదేమిటయ్యా, అన్ని సంఘాలు కట్టిన పౌలు గారు నీకు పాస్టర్ గారుగా వద్దా అంటే, పౌలు గారు ఏమని ప్రార్థన చేశారు చదవలేదా అన్నాడట. ఏమని? 2 కొరింథీ 12:1-7 వరకు, సాతాను నా పక్కన ఒక ముళ్ళు పెట్టాడన్నాడు. ముళ్ళు ఉన్నోడు నాకెందుకు పాస్టర్గా ఉండాలి, కాబట్టి పక్కలో ముళ్ళున్నోడు నాకు పాస్టర్గా ఉండడానికి వీల్లేదు. ఆయనే కళ్ళ జబ్బు గలవాడని ఒక దగ్గర అన్నాడు. 1 తిమోతి పత్రిక 1:15 ప్రథమ పాపిని నేనన్నాడు కదా, ఆ ప్రథమ పాపి నాకు పాస్టర్గా ఉండడానికి అర్హుడు కాదు అన్నాడు. మరి తిమోతిని నీకు పాస్టర్గా చేద్దామంటే, ఆ కడుపు జబ్బుడు నాకెందుకు, ఎందుకంటే కడుపు జబ్బు నిమిత్తమే ద్రాక్షరసం తాగమన్నాడు కదా, అటువంటి వ్యక్తి నాకు పాస్టర్గా ఉండడానికి వీల్లేదని. ఇంకా లాస్ట్కి ఎవరిని ఉంచాలో దేవదూతకు అర్థం కాక, బాబు నీకు ఇంకెవరిని పాస్టర్గా చేయాలో చెప్పంటే, నాకు నేనే పాస్టర్ అన్నాడట. స్వార్థపరుడా, భక్తిహీనుడా, దేవుని దూత గద్దించిందట. అంటే ఈ రోజుల్లో స్వార్థపరులు, పచ్చకామర్లు వచ్చిన వాళ్ళు అందరిలో తప్పులు చూడడం తెలుసు, కానీ దేవుడు వాడుకునే సేవకులను చూడడానికి వాడి కళ్ళు లేవు. పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు, ఈ రోజుల్లో ఎవరి ద్వారా దేవుని కార్యాలు చేస్తున్నాడు, ఎవరి ద్వారా దేవుని వర్తమానం అనేకులకు అందుతుంది అని చూడలేని కళ్ళు లేని అనేక మంది ఈరోజు బయలుదేరి ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉన్నారంటే వారు నిజంగా స్వార్థపరులు. చాలా మంది ఈ మధ్య అసలు ఆ పాస్టర్ మంచోడు కాదు, ఈ పాస్టర్ మంచోడు కాదు, ఈ చెప్పినోడు మంచోడు కాదు, ఇది పచ్చకామలు చచ్చిపోతున్నాడు. వాడు పర్ఫెక్ట్ పాస్టర్ని వెతుకుతున్నావా? ప్రపంచంలో నీకు ఒక్కడు దొరకడు. కాబట్టి పర్ఫెక్ట్ పాస్టర్ కోసం వెతికితే నువ్వు ఏ చర్చికి వెళ్ళలేవు, ఏ దైవజనుడి దగ్గర వాక్యం వినలేవు, లాస్ట్కి సచ్చి పాతాళానికి పోవడం తప్ప పరలోకం వెళ్ళడం ఉండదు. కాబట్టి బతికుండగానే దేవుని సహవాసానికి వెళ్ళి వాక్యం విని ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థించాలి. పర్ఫెక్ట్ ఒకే ఒక్కడు, సృష్టికర్త అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు, పర్ఫెక్ట్ గాడ్. ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్న దైవ సేవకులు ఎవరైతే వాక్యమును ఉన్నట్టుగా బోధించి పరిశుద్ధాత్మలు నడిపిస్తున్నారో, పరిశుద్ధాత్ముడే పర్ఫెక్షన్లోకి నడిపించేవాడు. ఆయన చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి.